పైన పెట్టిన కేసులన్నీ కూడా ఎత్తివేయాలని తెలంగాణ రాష్ట్ర సమితి చివరికి అది పార్టీ కూడా దీక్షలు చేసేటువంటి దౌర్భాగ్య పరిస్థితి. ఆనాడు స్పష్టంగా హోంమంత్రి గారు ఈ కేసులన్నీ ఎత్తివేస్తామని చెప్పారు. కానీ ఈనాటికి కూడా వాటిని ఎత్తివేయకపోగా ఎక్కడ పడితే అక్కడనే శాంతియుతంగా ఉద్యమాలలో పాల్గొన్న విద్యార్థి నాయకులని అరెస్ట్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇవాళ ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా ప్రతిరోజు ఒక్కరు ఇద్దరు బిడ్డలు వెంగటిల్లి గుండె బావురు అని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఒక సంచలనమైన కార్యక్రమం చేయాలని చెప్పి ఆత్మహత్య. ఈ సందర్భంలో వాళ్ళకు ధైర్యాన్ని కల్పించాల్సినటువంటి సంఘాల నాయకులు, వాళ్ళకు మనస్థైర్యాన్ని ఇవ్వాల్సినటువంటి సంఘ నాయకులని అకారణంగా అరెస్ట్ చేయడం అనేటువంటిది ప్రభుత్వానికి అని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. మొన్న వికారాబాద్కి కార్యక్రమం ఉంటే విద్యార్థి చైర్మన్ రాష్ట్ర చైర్మన్ రవి, కో చైర్మన్ రాజారాం యాదవ్, మరో కో చైర్మన్ బ్యాగర్, అదేవిధంగా ఇంకొక నాయకుడు బాలరాజ్, అదేవిధంగా ప్రవీణ్ రెడ్డి, ఈ ఐదుగురిని దొంగల్లాగా అకారణంగా అరెస్ట్ చేసి ఇవాళ కేసులు పెట్టి సెంచల్ కూడా జైల్లో పెట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ ప్రజానికం ఇంత గొప్పగా ఉద్యమిస్తున్న సందర్భంలో బిడ్డలు ఆత్మ బలిదానం చేసుకొని తన్నులకి కంఠశోకం మిగిలించిన సందర్భంలో ఈ కేసులకు ఈ జైళ్లకు భయపడుతున్నటువంటి వెర్రి కళలు కన్నదని చెప్పి ప్రభుత్వాన్ని వీళ్ళందరినీ కూడా ఇప్పటికైనా మాట చెప్పిన ప్రకారంగా విద్యార్థుల మీద ఉద్యమకారుల మీద పెట్టిన కేసులను కూడా ఎత్తివేయాలని చేస్తున్నాం. ఒక్కొక్క విద్యార్థి మీద 100 కేసులు 150 కేసులు. దేశ స్వతంత్ర సంగ్రామంలో కూడా ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం పెట్టని పద్ధతులు విద్యార్థుల మీద కేసులు పెట్టడాన్ని ఖండిస్తున్నాం. అలా వీళ్ళందరినీ కూడా బేషరతుగా విడుదల చేయాలని, రాబోయే కాలంలో విద్యార్థి నాయకులు అకారణంగా చేయడం ఆపాలని చెప్పి కేసులు బెదిరింపులతోటి ఉద్యమాన్ని ఏ ప్రభుత్వాలు కూడా ఉదాహరణ ఈరోజు అన్న
సన్నాహాలు దేశం యావత్ ఏ విధంగా స్పందిస్తాము. తెలంగాణ రాష్ట్ర సాధన విద్యార్థులు ముందున్నారని చెప్పని తెలంగాణ రాష్ట్రం రాకుండా ఉండాలి, తెలంగాణ రాష్ట్ర అడ్డుకునే దాంట్లో భాగంగానే విద్యార్థులను అక్రమంగా తుమ్మిన దానికి తగ్గిన దానికి రేపు ఉద్యమం చేస్తారని అడ్వాన్స్గానే ప్రివెంటివ్ అరెస్ట్ చేయడం అనేది కూడా ఆ పద్ధతి. ఈ అక్రమ అరెస్టులన్నీ పూర్తిగా ఇస్తూ ఉన్నాం. ఎందుకు చేయాల్సి వస్తూ ఉండేది? ప్రజాస్వామ్యంగా 50 సంవత్సరాల నుంచి గాంధీ పద్ధతిలో తెలంగాణ రాష్ట్రం కావాలని కోట్లాది మంది తర్వాత స్పష్టమైనటువంటి ప్రజలందరూ కూడా స్పష్టమైన ఎన్నో సందర్భాలు తీర్పు ఇచ్చిన తర్వాత కూడా తెలంగాణ రాష్ట్రాన్ని కాబట్టి పార్లమెంటరీ వ్యవస్థలో పార్లమెంటు సాక్షిగా తెలంగాణ ప్రకటించి యావత్ 100 కోట్ల పాలిస్తా ఉంటే ప్రకటించి తెలంగాణ రాష్ట్రం ఇవ్వని కారణంగా ఉద్యమాలు చేస్తాం. ప్రభుత్వమే మన వ్యవస్థనే పాలిస్తా ప్రజాస్వామ్య వ్యవస్థ. ప్రజాస్వామ్య వ్యవస్థను ప్రభుత్వాలు గౌరవిస్తే అసలు ఉద్యమాలు చేయాల్సిన అవసరం లేదు కదా. ఇది తప్పు ప్రభుత్వాలదే కదా. అందుకనే ఇటువంటి నిర్బంధాలు ఎన్ని తీసుకొచ్చినా ఎన్ని అక్రమ అరెస్ట్ చేసినా ఉద్యమం ఇంకా పెళ్ళుబుకితే తప్ప ఉద్యమాన్ని అణచలేరు. తెలంగాణ రాష్ట్ర సాధన అడ్డుకోలేరు. ఖచ్చితంగా ఉధృత స్థాయిలో తీసుకెళ్లే కార్యక్రమాలు తెలంగాణ బాధలు అందరూ చేస్తారు. అందులో విద్యార్థులు ముందు ఇలా తెలంగాణకు సంబంధించినటువంటి ప్రజలందరూ కావాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఎవరైతే తెలంగాణ రాష్ట్ర సాధనలో మాటలు కోటలు దాటినట్టుగా మాట్లాడి వచ్చే వరకు వెనకడుగు వేస్తూ ఉన్నారో వెనకంజ వేస్తూ ఉన్నారో వీళ్ళపైన ఒత్తిడి తీసుకురావడానికి ప్రజాప్రతినిధులు ఎవరైతే తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రం ముందు లేదో వాళ్ళపైన ఒత్తిడి తీసుకురావడానికి ఆయా పార్టీలకు సంబంధించినటువంటి ఇలా ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ ఈ పార్టీల నుండి గ్రామ స్థాయి, మండల స్థాయి కానీ కార్యకర్తలు కానీ ప్రజలు విద్యార్థులు అందరూ కూడా తీవ్రమైన ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా వాళ్ళను కూడా తెలంగాణలో భాగస్వాములు చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఎవరైతే ప్రజలు ఓట్లు వేశారో ఆ ప్రజలతోటి నిరంతరం వెంటుండి పార్టీల జెండాలు మోసినటువంటి నాయకులు కార్యకర్తలు ఉన్నారు. వాళ్ళే వాళ్ళ నాయకులు నిలదీయాల్సిన అవసరం ఉంది. అట్లా కాకుండా ఇలా నాయకులు మేము అధికారం ఎలగబెడతా ఉన్నాం, మీరు కావండి, మీరు ఉంటేంది పోతేంది అనేటువంటి పద్ధతిలో ఉన్నారు. అందుకనే గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో అందరూ కూడా ప్రజాప్రతినిధులు ఏ పార్టీకి సంబంధించిన మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఇంకోరు కావచ్చు, ఆ ప్రజాప్రతినిధులపైన తీవ్రమైన ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్రాన్ని ఖచ్చితంగా తీసుకుంటాం. ఎవరు బ్రహ్మోదరికి వచ్చినా తెలంగాణ రాష్ట్రాన్ని ఆపలేదు. ప్రభుత్వానికి కూడా అధికారులు కల్పిస్తూ ఉన్నాం. ఈ విధంగా విద్యార్థుల్ని అక్రమంగా నిర్బంధాలు వెంటనే వాళ్ళని విడుదల చేయాలి. ఇటువంటి ఒక్కొక్కరిని విడదీసి పద్ధతిలో ఉద్యమాన్ని అందించాలంటే పనిచేస్తున్నారు. దీనివల్ల కూడా పర్పస్ సర్వ్ కాదు. ఉద్యమం ముందు పోతుంది. విద్యార్థులపైన కేసులు మొత్తాన్ని వెట్టేయాలా. వెంటనే వాళ్ళను ఒకరోజు కేసులు వాళ్ళు ఏమన్నా తీవ్రవాదులా, విదేశాలకు వెళ్ళి వచ్చినట్టు వాళ్ళ దేశద్రోహుల ఒకరోజు 100 కేసుల. ఇంత దుర్మార్గంగా ఈనాటి సీమాంధ్రులు ప్రవర్తించడం కరెక్ట్ కాదు. వెంటనే వాళ్ళ మీద కేసులు ఎత్తాలా, వెంటనే వాళ్ళని విడుదల చేయాలా. ఇంకోసారి ఇప్పుడు కేసులు బనాయిస్తే వాళ్ళతో పాటుగా మేము కూడా ముందుండే కార్యక్రమం చేస్తాం. ఓకే.